వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ అండ్ వెరైటీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరించే అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన ప్రోగ్రామ్ లోని వెరైటీ వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఇమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు, ఈ రోజు ఎవరు ఇమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుష్మా గారు మెయిల్ చేశారు. ఓకే, సో అరటికాయ ఇంకా ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. అరటికాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, చాలా దానికి కూడా అంటే వేపుడులు అవి చేసుకుంటూ ఉంటారు. అంటే వేపుడు అయితే కొంచెం వేయించేస్తే కొద్దిగా కొంచెం క్రంచీగా అలా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మరి ఆకుకూర కాంబినేషన్ లో ఏం చేసుకోవచ్చు అరటికాయతో? కొంచెం డిఫరెంట్ గానే చేద్దామండి. బచ్చలి కూర కాంబినేషన్ లో చేద్దాం. సీజన్ గా మనకి ఈ సీజన్ లో బచ్చలి కూర ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. కొద్దిగా పులుపు కూడా ఈ అరటి ముక్కలు కొంచెం లైట్ గా ఉంటుంది పులుపు, సో బాగుంటుంది. సో అరటికాయ బచ్చలి కూర. ఓకే, మరి అరటికాయ బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అరటికాయల్ని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసానండి. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం మసాలా బేస్ లో చేస్తున్నారా? కొద్దిగా జనరల్గా, ఎందుకంటే అరటికాయ మనం ఎప్పుడు చాలా ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా, అది ఫ్రైస్ కానీ లేకపోతే పులుసులు కానీ. కొద్దిగా ఈ టేస్ట్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం అంటే ఆకుకూర కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత బచ్చలి కూర. సో ఇది కొద్దిగా మనకు వేగాలి. సో కొంచెం ఆకంతా బాగా మగ్గిపోతే మనము నెక్స్ట్ యాడ్ చేసేసుకోవచ్చు కదా. అవును. సరే రాజు గారు, అయితే మీరు కొంచెం దాన్ని వేయించేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కూరగాయలు వడిలిపోయినట్లయితే నీళ్లలో 2 చుక్కల నిమ్మరసం వేసి ఆ కూరగాయల్ని నీళ్లలో ఉంచాలి. ఆ తరువాత కూరగాయలు తీసినట్లయితే అవి ఫ్రెష్ గా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఇదంతా కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. ఎస్, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో దీంట్లో బచ్చలాకులు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఆకు మందంగా ఉంటుంది కదా మనకు. అవునవును. సో ఫాస్ట్ గానే మనకు ఉడికిపోతుంది, బట్ కొంచెం జిగురు ఉంటుంది. కాకపోతే కొంచెం ముందు ఇలా బాగా వేయించేస్తే కాస్త తగ్గుతుందేమో కదా. అంటే ఉల్లిపాయ కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి, కాకపోతే కొంచెం ఆ ముద్దగా అనేది వస్తుందేమో. ముద్దగా కంపల్సరీ వస్తుంది. కొంచెం జిగురు ఉండే ఏ ఆకుకూర తీసుకున్నా మనం, అంటే గోంగూర తర్వాత చుక్క కూర కానీ ఇలాంటివి ఏది తీసుకున్నా మనకు కొంచెం ముద్దలా వచ్చేస్తుంది. ఓకే, సో టమాటో ముక్కలు అండి. కొంచెం ఈ టమాటో ముక్కలు కొంచెం మనకు మగ్గితే మనకు ఈ అరటికాయ ముక్కలు మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం కదా, సో అవి యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి
ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఓకే రాజు గారు, చూద్దామా? ఓకే, ఓకేనా? సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. యా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. ఓకే, సో అయిపోవచ్చింది. సో ఇది బాగా కలిపేసి కొద్దిసేపు అలా మూత పెట్టేసుకుంటే ఈ ముక్కలకు కూడా ఇవి తాలూకు కొంచెం ఫ్లేవర్స్ పెట్టేస్తే మనకు సరిపోతుంది. సో 1 నిమిషం సరిపోతుంది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి, రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. అరటి బచ్చలి కూర రెడీ. ఓకే ఓకే అండి, మరి అరటి బచ్చలి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి బచ్చలి కూర తయారు చేసే విధానం: ముందుగా అరటికాయని తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి బచ్చలి కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది కదా, సింపుల్ గా చేసుకున్నా మంచి టేస్టీగా వచ్చింది. ఏదో కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయింది యాక్చువల్గా. అంటే ఆ బచ్చలి కూర అరటికాయ కాంబినేషన్, అరటికాయ కాంబినేషన్ బాగుంది రాజు. టమాటో కూడా మంచి పులుపు ఉన్నట్టుంది, చాలా టేస్టీగా ఉంది యాక్చువల్గా. సింపుల్ రెసిపీ, టేస్టీగా ఉంది. అంటే అరటికాయతో ఎప్పుడు వేపుళ్ళు పులుసులు ఇలా కాకుండా ఇలా ఆకుకూర కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, బచ్చలి కూరతో చాలా బాగుంది అరటికాయ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ట్యాన్ వల్ల మీ స్కిన్ నలబడుతూ ఉన్నట్లయితే బంగాళదుంపను ఉడికించి ఆ గుజ్జుని బాడీకి అప్లై చేసుకుని స్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల మీ ట్యాన్ తొలగిపోయి స్కిన్ మంచి అందంగా తయారవుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో అరటికాయతో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం నువ్వుల చెక్కల తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నువ్వుల చెక్కలు. అవునండి. సో చెక్కల్లో అంటే మనము రకరకాలుగా ఇలా పప్పులు అవి మారుస్తూ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇందులో ఎక్కువ మనకి ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుందా? ఎస్ అండి. సో కొంచెం క్రంచీగా, ఎలాగో మనకు చెక్కలు క్రంచీగానే ఉంటాయి కదా. సో ఈ నువ్వులు కూడా మధ్య మధ్య తగ్గుతూ చాలా బాగుంటాయి. ఓకే ఓకే, మరి నువ్వుల చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా దీంట్లో కొంచెం వేడి చేసిన నూనె వేస్తాం. ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం.
సో ఒక బౌల్లో బియ్య పిండి, ఓకే. సో నువ్వులు ముందుగానే వేయించి పెట్టేసుకున్నామండి. సో వేయించిన నువ్వులు, సో పచ్చిమిరపకాయల పేస్ట్, ఓకే. సో పచ్చిమిరపకాయల పేస్ట్ తర్వాత కొద్దిగా జీలకర్ర. సో ఎక్కువగా మనకి ఇక్కడ నువ్వులు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది కదా. ఇది కట్టేసుకున్నాం రాజు గారు. ఓకేనండి. అలాగే సరిపడా ఉప్పు. సో నువ్వులు పచ్చి వేసుకునే దానికంటే కూడా కొద్దిగా వేయించితే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర. మనం ఎంత డీప్ ఫ్రై చేసినా కొద్దిగా వాటిలో అంటే ఆ లోపల పచ్చిదనం అనేది అలా ఉండిపోతుంది కదా, ఎస్, ఒకవేళ ముందు వేయించుకోకపోతే. కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కాచిన నూనె, ఓకే. అలాగే కొద్దిగా వాటర్ కూడా కొంచెం వేడి చేసుకొని వేసుకుంటాం. దీంట్లోనే వేసేది వేసేసాను. సో ఈ లోపు మనం దీంట్లో నూనె వేసుకున్నాం కదా, ఓకే. సో దాన్ని బాగా కొంచెం పిండికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. సో జనరల్గా అంటే ఈ చెక్కలు లాంటి వాటికి కూడా తడి బియ్య పిండి బాగా వాడుతూ ఉంటారు కదా. అవునండి. సో మనకి అది కొంచెం టైం ఉంది అనుకుంటే మనం అలా చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం మామూలు బియ్య పిండిని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా నీళ్ళు చూసుకుంటూ కలుపుకోవాలి. ఓకే రాజు గారు, మీరు అది కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బంగాళాదుంప చిప్స్ కరకరలాడుతూ ఉండాలంటే ముందుగా వేయించే ముందు వాటిపై కొద్దిగా ఉప్పు చల్లి వేయించాలి. ఇలా చేసినట్లయితే బంగాళాదుంప చిప్స్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇటువైపు ఆయిల్ కూడా వేడి పెట్టేస్తాను. సో బటర్ పేపర్ లేదా అరిటాకు ఏదైనా మనం వాడుకోవచ్చు. బట్ట కానీ ఏదైనా బాగానే ఉంటుంది. అవును. సో ఆ నువ్వులని కూడా బాగా తెలుస్తున్నాయి కదా. ఎస్ అండి. సరిపోతుందా? కొంచెం వేడి అవ్వాలి కదా. సో యాక్చువల్గా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వేసేసుకుంటూ ఉంటే మనకి అందులో ఫ్రై వేగుతూ అయిపోతూ ఉంటుంది. ఉంటుంది. వేగినట్టుగా ఒక్కొక్కటి మనం అంటే మనం ఇవి తీసి పక్కన పెట్టి చేసుకోలేం కదా. ఎస్. రాజుగారు వేడి ఏం సరిపోతుంది అనుకో, చూడండి. ఓకే అండి. నువ్వులు కదా చిటపట్లు ఆడుతున్నట్టున్నాయి. ఎస్. సౌండ్ ఏమిటి వెరైటీ వస్తుంది రాజు గారు. ఇంకా ఇలాంటి నువ్వులా వేసుకునేటప్పుడు ఏదైనా ఒక రకం వేసుకుంటే బాగుంటాయేమో కదా. అంటే పల్లీలు కూడా వేస్తూ ఉంటారు కదా కొంతమంది. ఏదైనా ఒక రకం వేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ అనేది మనకి కొంచెం ఆ పర్టికులర్ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొన్నేమో అన్ని అంటే మిక్స్డ్ కూడా వేసుకుంటారు కదా, అప్పుడు మనం అన్ని కలిపేసి వేసుకోవచ్చు. వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపిస్తుంది వేగేటప్పుడు. కొంచెం ఎందుకైనా మంచిది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అన్ని నువ్వులు ఒకేలా ఉండవు. ఇవి తీద్దామా రాజు గారు? కొంచెం అవ్వాలా? ఇంకొద్దిగా. అది కూడా వేసేయండి రాజు గారు, 4 కలిపి వేయించేసుకోండి.
తీసేద్దాం రాజు గారు దీన్ని? తీసేసుకుందాం. సో ఇది కూడా తీసేయచ్చు. ఇక్కడికి వస్తే ఆ నువ్వులు వేగిన వాసన తెలుస్తుంది బాగా. అంటే మామూలుగా మనం నువ్వులు డ్రై ఫ్రై చేసుకుంటే ఎలా ఒక స్మెల్ వస్తుందో అలా వస్తుంది. ఓకే. సో ఇది కూడా తీసేసి అయిపోయిందా? సో మీరు అవి తీస్తూ ఉండండి, నేను కార్యం మొదలు పెట్టేస్తాను. ఓకే రాజు గారు. ఏం చేస్తున్నారు ఈరోజు? వంకాయతో హెలికాప్టర్. ఓ హెలికాప్టర్. దీనికైతే కొంచెం గుండుగా ఉన్న వంకాయ కావాలేమో కదా? ఎస్ అండి. ఓకే, ఇక్కడ దూరం తీసేస్తున్నాను. తోకలా ఉంచేచ్చుకో రాజు గారు, దానికి ఉండకూడదా? మనం వేరేది పెట్టుకుంటామా? వేరేది పెట్టుకుంటాం. సో మన చెక్కలు రెడీ. ఓకే, సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాబిన్. సైడ్ విండోస్ ఉంది. సో వీటి స్కిన్ తీసేస్తానండి. సో ఇటువైపు కూడా ఓకే. సో ఇది రెడ్ క్యారెట్ తొక్కలోంచి తీసుకుంటున్నాం. సో ఏదైనా కొంచెం ఫ్లాట్గా కొంచెం గట్టిగా ఉండే దాంట్లోంచి తీసుకోవాలి. ఓకే. కొంచెం క్యారెట్ కూడా స్లైస్లా చేసి పెట్టుకోవచ్చు కదా? పెట్టేసుకోవచ్చు. కొద్దిగా వాటర్లో వేస్తే అది కూడా స్టిఫ్ అవుతుంది కదా? ఎస్. సో కింద దాని కొంచెం అంటే మోటార్ కూడా ఉంటుంది కదా దాని తిరగడానికి. సో అలా మనకి బేస్ కట్ చేసి తీసేసాం కదా, సో అది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చివరిన కూడా ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది, అంటే బ్యాలెన్స్ చేయడానికి. సో దాని కొరకు ఓకే. సో ఇక్కడ వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ కింద అది నిలబడుతుంది కదా, స్టాండ్ లా వస్తుంది. సో దాని కొరకు ఇంకొక లాంగ్ గింజలు తీసుకున్నాను. సో కొంచెం లెవెల్గా చేస్తున్నాను. సో దీని మీద టోటల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే, నైస్. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ.
ఓకే అండి, మరి చెక్కలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు నువ్వుల చెక్కల తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. నువ్వుల చెక్కలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, వేయించిన నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కాచిన నూనె, తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చెక్కల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల చెక్కలు రెడీ. నువ్వుల చెక్కలు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. నువ్వుంది అంటే యాక్చువల్గా ఈ చెక్కలు కూడా ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది కదా. అవునండి, వేయించుకొని వేసాం కదా, సో దానివల్ల మనకు స్మెల్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అంటే మనం జనరల్ గా ఇలాంటివి ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నప్పుడు అంతగా తెలియవు, అంటే డీప్ ఫ్రై అయిన తర్వాత అంతగా తెలియదు. కానీ ఇక్కడ ఈ నువ్వుల టేస్ట్ అనేది మాత్రం చాలా బాగా తెలుస్తుంది. అవునండి, బాగున్నాయి. అంటే కొంచెం వేయించేసుకుని ఇలా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి ఎలాగో పిండిలో కలిసిపోతుంది కాబట్టి ఇలా తినేటప్పుడు టేస్ట్ మాత్రం తెలుస్తూ ఉంటుంది. అవునండి, నైస్ ఐడియా రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నువ్వుల చెక్కలు కరకరలాడుతూ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు ఓట్ మీల్లో ఎగ్ వైట్ కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జిడ్డు చర్మం తొలగిపోయి ఫేస్ అందంగా తయారవుతుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరు? అర్చన. అర్చన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్ నుంచి. అల్వాల్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? శ్వేత. శ్వేత గారు, మీరు ఎక్కడి నుంచి? అల్వాల్ నుంచి. సేమ్ ప్లేస్. పరిచయం ఉందా? సిస్టర్స్ అండి ఇద్దరు. ఓన్ సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. ఓ నైస్. సో ఇద్దరు ఒకే దగ్గర ఉంటారా? ఐ మీన్ కొంచెం డిస్టెన్స్ లో. ఓకే, సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే. సో ఈ రోజు మీకు నేను ఇస్తున్నది ఏమిటి అంటే కొత్తిమీర. కొత్తిమీరతో అంటే దాదాపుగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ కూరలు అయిపోయిన తర్వాత ఈ కొత్తిమీర అనేదాన్ని వదలకుండా వేస్తూ ఉంటారు. సో ఈరోజు మీరు ఏంటంటే అలా కాదనమాట, కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి. సో కొత్తిమీరతో ఏం చేయొచ్చో టేస్టీగా ఫాస్ట్గా ఆలోచించేయండి. ఓకే, సో ఏం చేస్తారు? నేను కాజు కొత్తిమీర రైస్ చేస్తాను. కాజు కొత్తిమీర రైస్. ఓకే, సో ఫస్ట్ రైస్ ఐటమ్ చేసేస్తారా? చేసి. ఓకే, మరి కాజు కొత్తిమీర రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి అర్చన గారు. స్టార్ట్ చేద్దాం. గీ వేసుకున్నాం. సో మొత్తం నెయ్యితోనే చేస్తున్నారా? కొంచెం కమ్మగా ఉంటుంది కదా. అయినా రైస్ ఐటమ్స్ మనకి చాలా అంటే ఇలాంటివి రైస్ బాయిల్ చేసేసింది అయితే ఫాస్ట్ గా అయిపోతాయి. ఆయిల్ కంటే గీ అయితే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. కొన్ని రకాల రైస్ ఐటమ్స్ కి బటర్, గీ అలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. జీలకర్ర వేస్తాం. కొత్తిమీర అనగానే అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇలా రైస్ కానీ లేదా పచ్చళ్ళు అంటే కర్రీస్ లో కూడా వాడుతుంటారు, కానీ కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ వీటిలో తెలుస్తూ ఉంటుందేమో కదా. పుదీనా రైస్ అంటే పుదీనా ఫ్లేవర్ దాంట్లో అదే మనం డిఫరెంట్ లీఫీ వెజిటేబుల్స్ మార్చుకుంటూ చేసుకోవచ్చు యాక్చువల్గా. మినపప్పు. ఓకే, జీడిపప్పు వేసుకున్నాం. సో కాజు కొత్తిమీర కాబట్టి కొంచెం జీడిపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాం. సో కొంచెం జీడిపప్పు ఇలా పలుగ్గా వేసుకున్నా బానే ఉంటుంది, లేదా కొద్దిగా కచ్చా పౌడర్ లా చేసి అదైనా బానే ఉంటుంది. కాకపోతే అలా చేసుకున్నప్పుడు వేడివేడిగా తినేయాలి. కరివేపాకు లేదు అంటే అది మొత్తం ఇలా చుట్టుకుపోయినట్టు అవుతుంది. ఓకే, కలుపుతారు ఒకసారి. నెక్స్ట్ కొత్తిమీర పేస్ట్. సో ఆ పేస్ట్లో ఏమైనా యాడ్ చేశారండి? ఏం యాడ్ చేయలేదండి. పచ్చిమిర్చి అలా ఏం లేదా? ఇప్పుడు వేస్తాం. సో జస్ట్ కొత్తిమీరనే పేస్ట్ చేసేసారు వాటర్లో. సో కొంచెం దీనికి ఆ పచ్చి వాసన అంతా పోవాలి కదా. పచ్చిమిర్చి
కొద్దిగా పసుపు వేసుకుంటాం. మీరేం రైస్ ఐటమ్స్ అవి ఎక్కువ చేస్తూ ఉంటారా అంటే ఇలా ఏదైనా కాంబినేషన్స్ అలాగా? చేస్తాను. మీరేం వర్కింగా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా కూడా ఇలాంటివి అయితే చక్కగా ఒకటే చేయొచ్చు కదా, పొద్దున్నే కూర అన్నం సపరేట్ గా చేయకుండా. పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టేస్తే బాగుంటుంది, ఒక దాంట్లో ఒక పని అయిపోతుంది. ఏ కూరలు కోసుకోవటం చేయటం ఈ పని ఉండదు. ఒక 1 minute లిడ్ పెట్టేద్దాం. చిన్న పిల్లల మీ పిల్లలు అంటే ఏం చదువుతున్నారు? 2nd క్లాస్ బాబు. ఒకడే బాబా? ఒక బాబు. పేరేంటి? భాను సాయిశ్వర్. భాను సాయేశ్వర్. మీ వారేం చేస్తుంటారు? మేనేజర్ గా వర్క్ చేస్తుంది. పేరేంటి? భవానీ శంకర్. సో మా ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకోండి, ఇట్లాంటి సింపుల్ వంటలు బోల్డ్ రోజు చాలా ఫాలో అవుతుంటారా? కాబట్టి మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఎందుకంటే రాజు గారు కూడా చాలా ఇలాంటి వెరైటీస్ అన్ని చూపిస్తూ ఉంటాం కదా, రైస్ ఐటమ్స్ అవి. ఓకేనా? సాల్ట్ వేసి ఈ మధ్య మరి పిల్లలు స్కూల్లో ఏంటో 7-7:30కే వెళ్ళిపోతున్నారు. బస్ వచ్చేస్తుంది. అదేలేండి, పికప్స్ ఇలా ఉంటే ఇంకా ఎర్లీగా వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో రైస్ వేసి చూసుకొని కలుపుకొని పేస్ట్ సరిపోతుంది. ఇలాంటి రైస్ ఐటమ్స్ కి మనకి బాస్మతి బియ్యమైనా నార్మల్ రైస్ అయినా బాగుంటుంది. కాకపోతే కొంచెం అన్నం పొడిపొడిలాడుతూ ఉంటే బాగుంటుంది, మెత్తగా అయిపోతుంది. అంటే మెత్తగా అయితే కొంచెం అందరికి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు తినడానికి. అది వేగుతున్న కొద్దీ వాటి స్మెల్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. దానికి కొంచెం పట్టేలాగా ఒక 2 minutes లిడ్ పెట్టేద్దాం. ఓకే, అయిపోతుంది. సో చూద్దామా? ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేయండి గ్యాస్. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర రైస్ కి కూడా కొత్తిమీర పెట్టాలి. ఓకే, సో గీత, కాజు కొత్తిమీర రైస్ రెడీ అయింది. తప్పకుండా. కాజు కొత్తిమీర రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, పసుపు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కొత్తిమీర రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు కుంకుమ పువ్వును పేస్ట్లా చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు తొలగిపోతాయి. కాజు కొత్తిమీర రైస్ తయారీ విధానం చూసారు కదా. సో శ్వేత, రెడీయా మీరు? మీరేం చేస్తారు? కొత్తిమీర పన్నీర్ కర్రీ. కొత్తిమీర పన్నీర్ కర్రీ. ఓకే, మరి కొత్తిమీర పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ తురుము కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్. సో శ్వేత, స్టార్ట్ చేద్దామా? ఆయిల్ కొద్దిగా, కొద్దిగా వెల్లిపాయలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికింది. ఓకే, కొద్దిగా సాల్ట్,
సో కొత్తిమీర మీరు కూడా పేస్ట్ లాగా వాడుతున్నారా? అవునండి, అందులో సాల్ట్ను మిరపకాయలు వేసాను కొత్తిమీర వేసేటప్పుడే. సో కారం అందులో యాడ్ చేశారు యాడ్ అన్నమాట. చేశాను. ఓకే, ఓకేనా. ఇప్పుడు అల్లం ఎల్లిపాయలు 2 ఆల్రెడీ వెల్లుల్లి వేసాను. ఇప్పుడు ఇంకొద్దిగా పసుపు, ఓకే, టమాటో. ఓకే. ఇదంతా కష్టం మగ్గాలా? దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు కర్రీలో కొంచెం కొత్తిమీర ఎక్కువ అలా పేస్ట్లో వేస్తే బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. వెగటుగా లేదండి, బాగానే ఉంటుంది. ఒక్క నిమిషం లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. ఓకేనా? అయిందా? కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ఇప్పుడు కొత్తిమీర పేస్ట్, ఇందులో పచ్చిమిర్చి, ఉప్పు, సాల్ట్. అంటే కారం అంతా పచ్చిమిరపకాయలేనా? మళ్ళీ కారం పొడి? కారపొడి కూడా వేస్తాను. ఓకే, ఓకే. స్పైసీయా? కొద్దిగా స్పైసీ. కారం తింటారా మీరు? మామూలుగా కానీ కొద్దిగా స్పైసీ. అంటే కానీ కొద్దిగా ఇలా కొత్తిమీర పేస్ట్ ఇవి వాడినప్పుడు కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఓకే. సో ఇది ఎక్కడైనా చూసారండి రెసిపీ? మీరే ట్రై చేశారా? ట్రై చేశాను నేను. దేంట్లోకి బాగుంటుంది ఇది కాంబినేషన్? చపాతీకి కానీ పూరి కానీ అలాంటి వాటిల్లో, రైస్ కంటే కూడా బాగుంది ఉంటుంది. పర్వాలేదా? పర్వాలేదు. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకోండి ఎంత రావాలి. మీరేమైనా వర్కింగా? మీరు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ ఏనండి ఇప్పుడు. అంటే అది వర్క్ చేసేవాళ్ళ? అంటే అలా ఏం లేదు, ట్రై చేశాను. ఓహో, జాబ్ చేద్దామని ట్రై చేశారు. అక్కడ న్యూజిలాండ్ లో ఉంటాను అనమాట. సో ఒక టీమ్ మెంబర్ గా చేసేదాన్ని. ఓ, మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉండరా? అంటే మా వారు అక్కడ పిహెచ్డి చేస్తున్నారు అనమాట. ఓకే, ఓకే, ఓకే. సో మీ వారు ఇప్పుడు అక్కడ న్యూజిలాండ్ లో ఉన్నారు? ప్రస్తుతానికి స్విట్జర్లాండ్కి వెళ్ళారు. స్విట్జర్లాండ్కి వెళ్ళారు. ఇక్కడికి వచ్చాను అనమాట నేను. ఓహో, కొంచెం కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను. కానీ పేరేంటి ఆయన పేరు? విఠల్. పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు. ఒకడు బాబు. ఒక బాబు. నైస్. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ కొంచెం వేసారు కదా? వేసాను. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేస్తే అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. మూత పెడదామా అయితే? ఇలా ఉంచేద్దామా? ఇలానే ఉంచేద్దాం. ఓకే. మళ్ళీ లిడ్ పెట్టేస్తే వాటర్ లాగా వాటర్ వస్తుంది. మీకు ఆయిలే కనిపించాలి ఇప్పుడు. ఓకే. సో ఆయిల్ ఎప్పుడు వస్తుందా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువ ఆయిల్ వేస్తే తొందరగా అదంతా వస్తుంది. మీరు ఆల్రెడీ కొంచెమే వేసారు కదా, బట్ స్టిల్ అయినా కూడా వచ్చేసిందంట. మీ అక్క చెల్ల ఈవిడ అక్క చెప్పింది వినాలి. స్మెల్ బాగా వస్తుంది కొత్తిమీర. కత్తిరిక మెంతి కొద్దిగా వేస్తుంది. ఓకే. సో మళ్ళీ కొత్తిమీరలో కసూరి మేతి కూడా ఫ్లేవర్. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నా. సో అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేస్తున్నారనమాట. కాస్త క్రీమీగా, కొంచెం ఏంటి కొద్దిగా స్మెల్ వచ్చేలాగా ఇలా కసూరి మేతి. టేస్ట్ ఏమో మనకి కొత్తిమీర ఉంది. మీరు ఎన్ని షోస్ చూసారు కదా, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశారా ఏదన్నా? చేస్తుంటా, గుర్తున్నవి కొన్ని. అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి, గుర్తులేని వాటిలో అన్ని కలిపి చేస్తుంటా అనమాట. అది ఇంకో కొత్త రకం అవుతుంది. అది మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. అంటే అది నేనే తినేస్తా కదా, ఇక్కడ చూపించడానికి లేదు కదా. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయినట్టు అనిపించలేదా మీకు? అయినా కూడా పెద్ద ఎక్కువ ఏమీ లేదు. మళ్ళీ ఎక్కువ వేయలేదు నేను, కాసే వేసాను. సాల్ట్ కూడా చూసుకోండి, అలా వేసి ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. క్రీమ్ వేసాం కదా. అవును, కొంచెం తీపిగా వస్తుంది, సటిల్ అయిపోతుంది మనకి టేస్ట్.
ఓకేనా? అయిపోయింది. ఓకే, తురిమిన పన్నీర్ పన్నీర్ మన రెడీ అయిపోయింది. కొత్తిమీర పన్నీర్ కర్రీ ఓకే చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, కొత్తిమీర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన అల్లం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పన్నీర్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కొత్తిమీరతో చూసారు కదా ఇవాళ గురించే వంటల్ని. సో రాజు గారు టేస్ట్ చేసేద్దామా ఇంకా? ఓకే అండి. సో ఒకటి కొత్తిమీర రైస్, ఇంకోటేమో పన్నీర్ కాంబినేషన్ లో కర్రీ. సో ముందుగా రైస్ చేస్తున్నాను. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ. సో మనకి అంటే అలవాటైన ఫ్లేవర్ ఇది. కొత్తిమీర రైస్ అనేది మనం జనరల్ గా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. Yes. సో ఇంకా నేతితో చేశారు కదా, కొంచెం కొంచెం సమాధానం కూడా యాడ్ అయింది. బాగుంది. కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుంది. స్పైసీ, అంత స్పైసీగా ఏం లేదు, కాకపోతే ఆ క్రీమ్ అవన్నీ యాడ్ చేశారు కదా, వాటి వల్ల కొంచెం స్పైస్ అనేది కొంచెం తగ్గుతుంది. తగ్గింది. బాగుంది. అంటే ఈ మాత్రం ఇది ఉంటేనే మనం ఆ కర్రీ అనేది తినగలుగుతాము. ఓకే, సో రాజు గారు ఇంతకీ ఎలా ఉన్నాయి? రెండు కూడా బాగున్నాయి. అంటే మెయిన్ బేస్ మనం కొత్తిమీరగా వీళ్ళు చేసుకొని చేశారు కదా. అవును. సో జనరల్గా ఏంటంటే మనం ఎండింగ్ లో కొంచెం గార్నిష్ లో వాడుతుంటాం. సో దాన్ని అంటే ఎక్కువ క్వాంటిటీలో వాడేసి సో రైస్ ఐటమ్ కూడా చాలా బాగా చేశారు. అంటే కొంచెం బ్యాలెన్స్, మరి కొంచెం కొత్తిమీర ఎక్కువగా ఉన్నది అన్నట్టుగా కాకుండా. సో అలాగే ఇక్కడ కర్రీ కూడా పన్నీర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. సో రెండు డిష్ కూడా చాలా బాగున్నాయి. సో రెండిట్లోకి కొంచెం బెటర్గా కర్రీ, పన్నీర్ కర్రీ. సో దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా పడితే కొంచెం బాగుంటుంది. సో అన్ని బాగానే బ్యాలెన్స్ చేస్తారు. కొద్దిగా రెండు బాగా ఎక్కువ టఫ్ గా ఉన్నప్పుడు ఏంటంటే బాగా చిన్న చిన్న మైన్యూట్వి కూడా అలా కొంచెం మనం దృష్టిలోకి తెచ్చుకోవాలన్నమాట. కొద్దిగా పిసిరంతా కొంచెం యాడ్ అవుతూ ఇంకొంచెం ఆ కమ్మదనం అనేది ఇంకొంచెం పెరిగేది. సో అంటే కాజు కాంబినేషన్ లో చేశారు కదా, ఇప్పుడు అందుకే కొద్దిగా ఉప్పేసి కొద్దిగా కారం వేసి దాన్ని బ్యాలెన్స్ చేశారు. సో అయితే ఈ రోజు విన్నర్ శ్వేత గారు అనమాట. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో బాగుందండి, మీ కర్రీ చాలా టేస్టీగా ఉంది అండ్ ఐడియా కూడా బాగుంది. థ్యాంక్స్ అండి. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఇలా సో అర్చన గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ థ్యాంక్స్ అండి. చేస్తుంది. యూ వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా కొత్తిమీరతో వాళ్ళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పచ్చి బఠానీలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిని పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలా చేసినట్లయితే పచ్చి బఠానీలు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు ఫ్రెష్ గా ఉంటాయి. ఇవాళ 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలో చూసిన అరటి బచ్చల కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అరటికాయ బచ్చల కూర, అస్సలు ఈ కాంబినేషన్ చాలండి రక్తహీనతని నివారించడానికి. ఆడవాళ్ళల్లో మీరు ఎప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసినా తక్కువగానే ఉంటాయి, చాలా రేర్. అంటే 11 to 13 ఉండాల్సింది 10 కానీ 10.5 కానీ ఇలా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మంత్లీ పీరియడ్స్ మూలాన రెగ్యులర్గా కొంచెం బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి అడిషనల్గా వాళ్ళు అయన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, అంటే బాలింతలు కానీ అంటే గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు కూడా ఐరన్ అనేది వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది.
సాడ్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఏంటంటే మన కంట్రీలో బిలో పవర్టీ లైన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళకి 50% వాళ్ళకి ఐరన్ ఇంపార్టెన్స్ అనేది తెలియదు. సో దాని మూలంగా మన బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గడం, డిప్లీట్ అవ్వడం చూస్తూ, లేకపోతే ఒకవేళ ఫుల్ ఫ్లెజ్డ్ అనీమియా కాకపోయినా, ఫుల్ ఫ్లెజ్డ్గా రక్తహీనత లేకపోయినా మైల్డ్గా ఎప్పుడు కూడా మనకి ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటూ కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి? ఎవ్రీ డే, రోజువారీగా కూడా ఒక్కసారైనా మనం అయన్, అంటే ఒక్క పూటైనా అయన్ ఉన్నవి మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. ప్రథమంగా మనం చెప్పుకోగలిగే వెజిటబుల్స్ ఏంటంటే ఆకుకూరలు, తర్వాత అరటికాయలు. సో ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అరటి బచ్చలి కూర సూపర్. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన నువ్వుల చెక్కలు. ఇప్పుడు మనకు మార్కెటింగ్ ఎంత ప్రాబ్లం అయిందంటే ప్రాసెస్ ఫుడ్లో మనం ఏం తింటున్నాము, అందులో ఏం యాడ్ చేశారు, ఇవన్నీ కూడా మనకు తెలియటం లేదు. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ స్నాక్స్ కింద చేసి పూర్వం కూడా పెట్టేవాళ్ళండి ఈ చెక్కలు లాంటివి. అవి బాగుంటాయి, అవి హెల్తీ కూడా. ఇప్పుడు ఇందులో చూడండి 3 ఉన్నాయి. బియ్యం పిండి, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, దాంతో అయిపోయిందనమాట. బట్ అదే మీరు మార్కెట్లో దొరికే ఈ ప్యాకేజ్డ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి చూడండి, రకరకాల కెమికల్స్ పేర్లు కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ చాలా చాలా డేంజరస్ అండి. లాంగ్ టర్మ్ యూసేజ్లో మనకు అనేక రకమైన సమస్యలు అనేవి క్రియేట్ అవ్వచ్చు. సో పిల్లలకి స్నాక్స్ కూడా మనం శ్రమ అనుకోకుండా ఈ చెక్కలు లాంటివి చేసి ఉంచితే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో నువ్వుల చెక్కలు ఇస్ గుడ్ స్నాక్ ఐటమ్, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన కాజు కొత్తిమీర రైస్, అలాగే కొత్తిమీర పన్నీర్ కర్రీ. కాజు కొత్తిమీర రైస్లో సింపుల్ కాజు కొత్తిమీర రైస్. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ కూడా మేము వైట్ రైస్లో చేసుకోవాలా, బ్రౌన్ రైస్లోనే చేసుకొని తీసుకోవాలా అంటే, వైట్ రైస్ అనేది మనకు మైదా ఎలా అవాయిడ్ చేయాలి, షుగర్ ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటాము. ఆ మేరకు మనం దీనిని అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా మనం 100% ఇది డైలీ డైట్లో వాడనే కూడదు. ఇంకా మనకు రైస్లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే, రైస్లో ఉన్న విటమిన్ బి కంటెంట్ మనకు చాలా ఉపయోగమైనదండి. ఒక ఏజ్ తర్వాత ఈ అరికాల మంటలు అనేది పెద్ద సమస్యగా కూడా తయారైపోతుంది. నరాలు తాగుడు అని పెద్దవాళ్ళు కూడా మనకు రెగ్యులర్గా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇప్పట్లో మనం ఎక్కువగా పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ పాలిష్డ్ రైస్లో విటమిన్ బి లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఫుడ్ అలర్జీస్ లేని ఒక ఐటమ్ ఏంటంటే రైస్ ఎక్కువ తీసుకుంటే, అంటే క్వాంటిటీ కాదు, రైస్ రోజులో ఒక పూట తీసుకుంటే మనకు 100% అలర్జీస్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ థింగ్ అండి. కొత్తిమీర కాజు కాంబినేషన్ కూడా బాగుంది. ఇలా కాజు ఒక్కటే ఫ్యాట్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం లేదు. 2-3 రకాల కొబ్బరితో అలా కాంబినేషన్తోనే మనకు డేంజర్. సో కాజు కొత్తిమీర రైస్ బాగుంది. కొత్తిమీర పన్నీర్ కర్రీ. కొత్తిమీర పన్నీర్, అగైన్ కొత్తిమీరని మనం ఆకుకూరలాగా ఇలా పేస్ట్ చేసుకొని వంటకాల్లో వాడడం అనే కాన్సెప్టే బాగుంది. అంతేకాకుండా ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా మనకు యాడ్ అయ్యి చక్కటి పోషక విలువలు అనేవి క్రియేట్ అవుతాయి. సో పన్నీర్తో పాటు ఎప్పుడు ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకోవడం, అగైన్ దట్స్ అ నైస్ గోల్డ్ స్టాండర్డ్ కాంబినేషన్. ఎందుకంటే పన్నీర్లో ఉన్న ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ దానికి బ్యాలెన్స్ అవ్వడానికి మనకు ఆకుకూర చక్కగా ఉపయోగపడుతుంది. అది పాలక్ పన్నీర్ కానివ్వండి, కొత్తిమీర పన్నీర్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఒక ఆకుకూర, తోటకూర కూడా మనం యాడ్ చేసి ట్రై చేయొచ్చు. సో కొత్తిమీర పన్నీర్ కర్రీ చాలా బాగుందండి. కాజు కొత్తిమీర రైస్ కూడా బాగుంది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన నువ్వుల చెక్కలు అమేజింగ్. అరటికాయ బచ్చలి కూర, ఇది కూడా బాగుంది. సో ఇవాళ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే బచ్చలాకు ఒకటి మనం ఫ్రీక్వెంట్గా వాడము, అదే సమయంలో మనం కొత్తిమీర కూడా మనం జస్ట్ ఫ్లేవరింగ్ వాడే కొత్తిమీరతో కూడా మనం 2 రెసిపీస్ చూసాం. సో ఈ 3 రెసిపీస్ కూడా మనం పాలకూర, తోటకూర, గోంగూర ఎలా వాడుతామో అలా ఈ కూరలు కూడా వాడుకుంటే చాలా చాలా మంచిది. సో లక్కీలీ ఇవాళ మనం చూసిన 4 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 కూడా చాలా సింపుల్ వంటలు చూపించారు, కానీ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈజీగా కూడా అంటే గుర్తుపెట్టుకొని చేసుకునే వెరైటీస్. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.